ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి పేరు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ అతని పేరు తెగ వినిపిస్తోంది. ఐబొమ్మ, బప్పం టీవీ అంటూ పదుల సంఖ్యలో పైరసీ వెబ్సైట్లు క్రియేట్ చేశాడు రవి. వాటిలో పైరసీ సినిమాలను అప్లోడ్ చేసి సినిమా ఇండస్ట్రీకి వేలాది కోట్ల రూపాయల నష్టం కలిగించాడు. పైగా దమ్ముంటే పట్టుకోమని పోలీసులకు సవాల్ విసిరాడు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా ప్లాన్తో రవిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పైరసీ గుట్టు లాగేందుకు పోలీసులు కూడా అతన్ని విచారిస్తున్నారు. ఐబొమ్మ రవి అరెస్టుపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు చాలా మంచి పని చేశారంటూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అదే సమయంలో బయట సోషల్ మీడియాలోనూ ఐబొమ్మ రవికి చాలా మంది సపోర్ట్ గన్నిస్తున్నారు. రవి కారణంగానే తాము ఇంట్లో ఫ్రీగా సినిమాలు చూశామని, అతను రియల్ హీరో అని, రాబిన్ హుడ్ అని బిరుదులు ఇచ్చేస్తున్నారు. అయితే పోలీసులు విచారణలో ఐబొమ్మ రవి గురించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఐబొమ్మ ద్వారా రవి జనాలను బెట్టింగ్ యాప్స్ కి తరలించడం, మన డేటాను తీసుకుని డార్క్ వెబ్సైట్స్ కమ్మడం, హవాలా చేయడం లాంటి ఇల్లీగల్ పనులతో కోట్లు సంపాదించినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఐబొమ్మ రవి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రానుందని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అది నిజమైంది. తాజాగా ఐబొమ్మ రవి బయోపిక్ ను ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తేజ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థలో యూట్యూబ్ ఫేమ్ దొరసాయి తేజ హీరోగా నటిస్తూ దర్శకుడిగా ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఐ రవి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇమ్మడి రవి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ను ఇందులో చూపించనున్నారు. రవి బాల్యం, ఫ్యామిలీ, ఆటుపోట్లు, ఐబొమ్మను ఎలా మొదలుపెట్టాడు, దానికి వచ్చిన ఆదరణ, ఇప్పుడు అరెస్ట్ వంటి అంశాలతో ఐబొమ్మ రవి బయోపిక్ ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎలా ఉంటుందో వేచి చూడాలి.